మబ్బులు కమ్మిన ఆకాశం వంక చూస్తూ బాధపడుతుంది సీతాలు. ఇక పరుగు పరుగున ఇంటికి వెళ్తుంది. ఇంటికెళ్లగానే దిగులుగా కూర్చొని ఉన్న తన అత్త కాంతమ్మని చూస్తుంది. పక్కనే తన మామ రంగయ్య కూడా ఉంటాడు. అత్తయ్యా, రామ్మ సీతాలు, ఆకాశం వైపు చూసావు కదా, తొందరగా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలమ్మా, లేకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏవండి, మీరేమంటారు? అవునవును, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఈ మొండి గోడలు ఎప్పుడు కూలుతాయో తెలీదు. ఈ ఇంట్లో ఉంటే మన ప్రాణాలు పోవడం తప్ప ఇంకేం జరగదు. వెంటనే అన్నీ సర్దుకోండి. ఒరే శంకర్, వచ్చి నీ భార్యకి కాస్త సాయం చెయ్యి. ఇప్పటికిప్పుడు మనం ఎక్కడికని వెళ్తాం నాన్న? ఈ జాగ్రత్త ముందు నుండే ఉండాలి కదా. మీరు పెద్దవారు, ముందు నుండి మమ్మల్ని హెచ్చరించుండాలి కదా. ఒరేయ్, బుద్ధిగడ్డి తిని మౌనంగా ఉన్నాంలేరా. ఈ ఇల్లు మీ ముత్తాతల కాలం నుండి వస్తుంది. ఇందులో 6 తరాల వాళ్ళు బ్రతికారు. కానీ ఇప్పుడు ఇది పాడుపడిపోయింది. ఈ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. కానీ ఈ ఇంటిని వదులుకోలేక అలా మౌనంగా ఉండిపోయాం. కానీ ఇప్పుడు మా గురించి మేము ఆలోచించట్లేదు. నీ గురించి, నీ భార్య పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. సరే నాన్న, బాగా చెప్పారు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో అది కూడా చెప్పండి. ఇంకో ఇంటిని అద్దెకి తీసుకుందామంటే ఇక్కడ ఏ ఇల్లు ఖాళీగా లేదు. ఒరేయ్, అలా గింజుకోకు. మీ నాన్నతో మాట్లాడే పద్ధతి అదేనా? ముందు నువ్వు నీ భార్యకి సాయం చెయ్యి. అమ్మా సీతాలు, ఇంట్లో నీకు కావలసిన వస్తువులన్నీ తీసుకో. పిల్లలు జాగ్రత్త. ముందు ఇంటి నుండి వెళ్దాం పదండి. అలా కాంతమ్మ సీతాలు ఇంట్లో తమకి కావలసిన వస్తువులు తీసుకుని ఆ ఇంటి నుండి బయటకొస్తారు. అలా వస్తూ ఉంటే వాళ్ళకి గుడి కనిపించింది. ఆ గుడిలో తలదాచుకుందామని వెళ్తారు. తమ వస్తువులు గుడి ఆవరణలో పెట్టుకుంటారు. ప్రస్తుతానికి ఇక్కడే ఉందాం. ఏమే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సీతాలు, ఆకాశంలో మబ్బులెప్పుడూ అలాగే ఉండవు. నువ్వు చూస్తూ ఉండు. ఆ వర్షం అసలు పడనే పడదు. నువ్వే కంగారు పడి అందరినీ ఇలా తీసుకొచ్చేసావు. అలా శంకర్ అంటూ ఉంటే అప్పుడే చినుకులు పడటం మొదలవుతుంది. వర్షం మెల్లమెల్లగా ఎక్కువవుతుంది. ఒరేయ్ బాబూ, ఆ నోటికి కాస్త తాళం వెయ్యరా. ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? ముందయ్యే పని చూడు. అందరూ తినడానికి ఏదైనా దొరుకుతుందేమో చూడు. ఇక్కడే పొయ్యి పెట్టి వంట చేస్తే సరిపోతుంది. గుడి ప్రాంగణంలో చేసుకోకూడదా ఏంటి? అలా శంకర్ మాట్లాడుతుంటే అక్కడికి కోపంగా పూజారొస్తాడు. శంకర్ మాట్లాడుతున్నది చూసి, ఒరేయ్ దరిద్రుడా, ఈ గుడేమైనా నీ బాబుదా? ఇక్కడ ఏం పనులు చెయ్యాలో, ఏం చెయ్యకూడదో తెలీదా నీకు? ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. మీరంతా ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. లేకుంటే మిమ్మల్ని రాళ్లతో కొట్టించి మరీ పంపిస్తాను. అయ్యో, అలా అనకండి. ఇంత వర్షంలో ఎక్కడికని వెళ్తాం చెప్పండి. పిల్లలు కూడా ఉన్నారు. గతిలేకిక్కడికొచ్చాం. గతి లేనప్పుడు ఆ దేవుడే గదనుకుంటే ఎలా చెప్పండి? ముందు మీరు మాట్లాడడం ఆపి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అయినా మీలాంటి వాళ్ళు ఈ గుళ్ళో ఉండకూడదు. ఈ వర్షం ఆగనివ్వండి, మేం వెళ్ళిపోతాం గాని. ఇక చాలు, మీరు వినేలా లేరు. ఇప్పుడే మిమ్మల్ని గెంటించేస్తాను. ఒరేయ్ బంటూ, ఒరేయ్ బంటూ, చెప్పండి అయ్యా. వీళ్ళని ఈ గుడి ఆవరణ నుండి బయటకు గెంటి. ఎవ్వరినీ లెక్క చెయ్యొద్దు. ఆడవాళ్లనే జాలి కూడా చూపకు. వాళ్ళని గెంటే ముందు. అలా పూజారి చెప్తుంటే ఆ బంటుగాడు వెళ్లి సీతాలు కాంతమ్మతో పాటు అందర్నీ గుడి నుండి గెంటేశాడు. వర్షంలో తడుస్తూనే ఆ కుటుంబం మొత్తం ఓ చెట్టు కిందకి చేరారు. చీచి, మనకేంటి బతుకు? లక్షణంగా ఇల్లుంది కదా. చచ్చినా బతికినా ఇంట్లోనే ఉండుంటే సరిపోయేది. ఇప్పుడు ఇక్కడికొచ్చి ఎన్ని అవమానాలు భరించామో చూడండి. రేయ్, నువ్వు ఆవేశంగా ఆలోచించకు. కాస్త ప్రశాంతంగా ఉండు. మనసుంటే మార్గం దొరుకుతుంది. మీరెప్పుడు ఇంతే నాన్న. మనసు అంటారు, మార్గం అంటారు. మతిపోయే మాటలే మాట్లాడతారు. ఇలాంటి అవమానాలు పడటం కన్నా ఆ పాడుపడ్డ గుహలోకెళ్ళి ఆ సింహానికి బలవటం ఎంతో మంచిదనిపిస్తుంది. శంకర్ అలా అనగానే సీతాలకు ఒక చక్కని ఆలోచన వస్తుంది. ఆ పాడుపడ్డ గుహలోకి తన కుటుంబాన్ని తీసుకెళ్లాలనుకుంటుంది. అత్తయ్య, మావయ్య, నాకిప్పుడే ఒక ఆలోచన వచ్చింది. మనం ఆ గుహలోకి వెళ్లి బ్రతికితే ఎలా ఉంటుంది? వామ్మో, అక్కడికా? అక్కడ సింహం ఉందమ్మా. అక్కడికి వెళ్తే చావు తప్పదు. ఇప్పటి వరకు అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. నువ్వు ఆ సాహసం చెయ్యకు.
ఒకవేళ నేనెళ్ళి అక్కడ చూసొస్తే మీరు కూడా నాతో పాటు వస్తారా? ఏంటమ్మా నువ్వనేది? అలా చేయటం వల్ల మనకే సమస్య కదా. పర్వాలేదత్తయ్యా, అక్కడికెళ్ళి చూస్తేనే కదా అక్కడ సింహం ఉందా మరేదైనా ఉందా అని తెలిసేది. అయ్యో, నేను చెప్పే మాట వినమ్మా. ఎందుకమ్మా అలా ఆపుతావు? తను వెళ్తానంటుంది కదా. ఇలా ఆడవాళ్ళని ఆపబట్టే వాళ్ళేదీ సాధించలేకపోతున్నారు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులనేది ఇందుకే. నా భార్య ధైర్యంగా వెళ్తానంటుంది కదా, వెళ్ళనివ్వు. ఇక చాలా ఆపండి. వెళ్తే అందరం కలిసే వెళ్దాం, చస్తే అందరం చద్దాం. ఏ పని చేసినా అందరం కలిసే చెయ్యాలి. మీ అమ్మ చెప్పేది నిజమేరా. అందరం కలిసి చేద్దాం. చేస్తే ఒకటిగానే చచ్చిపోదాం. అలా ఆ కుటుంబం మొత్తం నిర్ణయం తీసుకుని పాడుబడ్డ గుహ వద్దకి వెళ్లారు. ఒక్కొక్కరు ఆ గుహలోకి వెళ్లి చూశారు. అక్కడ ఏ సింహము లేదు, ఏ జంతువు లేదు. ఆ ప్రాంతం మొత్తం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం ఎంత బావుందో. చాలా ప్రశాంతమైన జీవితం గడపొచ్చు ఇక్కడ. ఇన్నాళ్ళు ఆ సింహం ఉందని చెప్పి అందరినీ భయపెట్టారు. ఇక్కడ ఏ సింహము లేదు. ఇక్కడ హాయిగా బతకొచ్చండి. ముందైతే ఆ గుహ కిందకెళ్దాం. వర్షం పడుతుంది కదా, ఇక్కడే ఉంటే తడిచిపోతాం. అలా అందరూ చేరి ఆ గుహ కిందకి వెళ్లారు. ఆ గుహలోనే ఒకవైపు పొయ్యి పెట్టి అన్నం వండటం మొదలెట్టింది సీతాలు. చూసావా అమ్మా, నీ కోడలు చెప్పిన మాట వినకుండా ఉండుంటే మనం ఇంత మంచి ప్రదేశాన్ని చూడకుండా ఉండేవాళ్ళం. అందుకే అందరూ అంటారు ఇల్లాలు మాట వినాలని. నిజమే బాబు, ఇంటికి దైవం ఇల్లాలు. కట్టుకున్న దాని మాట విని చెడిపోయిన భర్త ఎవరూ లేరు. మంచి విషయమే కదా. అత్తయ్యా, మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. ఓవైపు మీరంతా ఆనందిస్తుంటే మరోవైపు నాకు చెమటలు పట్టేస్తున్నాయి. ఒకవేళ రాత్రికి ఆ సింహం ఇక్కడికి వస్తేను? అరే, మళ్ళీ మరో తలనొప్పి. కాసేపు కూడా అందరినీ ప్రశాంతంగా ఉండనివ్వవు కదా. ఆడది ముందు పుట్టి అనుమానం తర్వాత పుట్టిందంట. అలా ఉంది నువ్వు చెప్పేది. ఇది అక్షరాల సత్యమని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పుడు చూడు, నీ వల్ల మళ్ళీ మేమంతా భయపడుతూ ఉండాలి. ఒరేయ్, కోడల్నలా అంటావేంట్రా? తను చెప్పేది కూడా నిజమే కదా. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ముందైతే మీరెళ్ళి ఆ గుహలోనే మనం ఉండడానికి చిన్న చిన్న గదులు ఏర్పాటు చెయ్యండి. నీళ్లు నిల్వ చేయడానికి మరొకటి ఏర్పాటు చెయ్యాలి. రాత్రి వరకు చూద్దాం ఏం జరుగుతుందో సరే అయితే, నువ్వు చెప్పింది చేస్తానులే అంటూ శంకర్ వెళ్లి గుహలో 2-3 గదులు ఏర్పాటు చేశాడు. ఇక భోజనమయ్యాక అందరూ కూర్చొని తింటారు. ఆ రోజు రాత్రి ఆ గుహలో అక్కడక్కడ మంటలు వెలిగిస్తాడు శంకర్. ఇక చిరాకు పడుతూ, ఏంటో మనం ఆదిమానవుల కాలంలోకి వెళ్ళినట్టుంది. ఇవాళ బియ్యం తెచ్చావు కాబట్టి అన్నం తిన్నాం. అవి కూడా అయిపోతే ఇక మనం జంతువుల్ని వేటాడి తినాల్సిందే. అలా చెయ్యాల్సిన పని లేదండి. నేను కొన్ని విత్తనాలు తీసుకొచ్చాను. వాటిని గుహలోనే పండిద్దాం. ఏంటి, గుహలో వ్యవసాయం చెయ్యాలా? భలే చెప్తావు సీతాలు. ఒరేయ్, కోడలు చెప్పిన దాంట్లో తప్పేముంది చెప్పు. సరే, ముందైతే ఈ రాత్రి గడవనివ్వండి. మనం ఉంటామో చస్తామో అనేది రాత్రి గడిస్తే గాని చెప్పలేం కదా. ఆ సింహం వచ్చి మనల్ని చూసి తృప్తిగా తిని వెళ్తుంది. మనం దానికి ఆహారం అయిపోతాం. అది ఈ రాత్రికే జరగబోతుంది. ఒరేయ్, అలా అపశకునపు మాటలు మాట్లాడకు. నీ బ్రతుకంతా ఇంతే కదా. ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూనే ఉంటావు, నీ అమ్మలాగా. మధ్యలో నన్ను లాక్కండి. అలా వాళ్ళు మాట్లాడుతుంటే జోరుగా వర్షం కురుస్తుంది. చల్లని వర్షానికి గుహలో వెచ్చగా నిద్రపోతుంది ఆ కుటుంబం. మరుసటి రోజు ఉదయం లేచి ఒకరినొకరు చూసుకుని సంతోషిస్తారు. శంకర్ అయితే గంతులేసినంత పని చేస్తాడు. సీతాలు, మనం బతికున్నామే. అంటే ఇక్కడ సింహం లేదు, ఏం లేదు. నేను ముందే చెప్పాను కదండి, నాకు తెలుసు ఇక్కడేముండదని. ఇకపై మనం ఇక్కడే హాయిగా బతికేయొచ్చు. అవునవును, వర్షం కూడా తగ్గిపోయింది కదా. ఇక ఇక్కడే ఉండి కొన్నాళ్ల పాటు బతుకుదాం. వర్షానికి మన ఇల్లు కూలిపోయి ఉంటుంది. నేనెళ్ళి దాన్ని బాగు చేసే పనిలో ఉంటాను. నాన్న, ఈసారి మన ఇంటిని దృఢంగా కట్టుకోవాలి. అలా అయితేనే మనం బావుంటాం. అయితే ఈ గుహలోని మట్టినే తీసుకెళ్లి మనం ఇల్లు కట్టుకుందాం. అరే, నా భార్య బంగారం. తన నోటి నుండి అన్నీ ఇలాంటివే వస్తుంటాయి. ఇక ఆలస్యం ఎందుకు? ఈ గుహలోని మట్టితోనే మన ఇంటి పని మొదలెడదాం.
అలా సీతాలు కుటుంబం ఆ గుహలోనే ఉంటూ ఆ గుహలోని మట్టితోనే కూలిపోయిన తమ ఇంటిని కట్టుకోవటం మొదలెడుతుంది. అలా కొన్నాళ్లకు తమ కొత్త ఇల్లు సిద్ధమవుతుంది. కొత్త ఇల్లైతే సిద్ధమైంది, కానీ ఈ గుహని మాత్రం వదలలేకపోతున్నామే. అయితే ఇక్కడే ఉందాం, మనకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్దాంలే. అలా తాము కట్టుకున్న కొత్త ఇల్లు ఉన్నా కూడా ఆ గుహలోనే ఉంటూ అక్కడే ఆకుకూరలు పండిస్తూ జీవిస్తుంటారు సీతాలు కుటుంబం. హాయిగా బ్రతుకుతున్న తమ కుటుంబాన్ని చూసి సీతాలకి అప్పుడు చాలా ధైర్యం వస్తుంది. తమకి మరో జీవితాన్ని ప్రసాదించిన ప్రకృతికి, ఆ గుహకు మనసారా చేతులెత్తి మొక్కింది సీతాలు. శారదమ్మ అనే ముసలావిడ 25 ఏళ్ల తరువాత తను పుట్టిన ఊరికొస్తుంది. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కాంతమ్మ ఇంటి ముందు ఆగుతుంది. అరే, కాంతమ్మిల్లు ఇలా మారిపోయిందేంటి? అప్పట్లో చిన్నపాటి గుడిసుండేది, ఇప్పుడు పెద్ద బంగ్లా అయిపోయిందే. ఓ కాంతమ్మా, కాంతమ్మా! అలా అరుస్తున్న శారదమ్మ మాటలు విని ఇంట్లో నుండి రంగ బయటకొచ్చాడు. రంగని చూసిన శారదమ్మ, నువ్వు కాంతమ్మ కొడుకువా? రంగాగాడివే కదూ? అవునండి, అమ్మ కాలం చేసి 5 ఏళ్లవుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో నేను, నా భార్య పద్మ ఉంటున్నాం. ఓ అవునా? కాంతమ్మ చాలా మంచిది. నేనంటే తనకు చాలా ఇష్టం. ఈ ఊరికొచ్చి 25 ఏళ్లయిపోయింది. ఆడదానికొకసారి పెళ్ళైతే ఇక అత్తారిల్లే లోకమవుతుంది. గడప దాటి బయటికి రావాలంటే చాలా ఆలోచిస్తుంది. నా పరిస్థితి కూడా అలాంటిదే. అందుకే ఇన్నాళ్ళు రాలేకపోయాను. ఇక నేను పోయే సమయం దగ్గర పడింది. అందుకే మనసారా సొంతూరిని ఒకసారి చూసి పోదామని వచ్చాను. ఇంతకీ నీ భార్య పద్మ అన్నావు గదా, ఇప్పుడేం చేస్తుంది? పిల్లలు లేరా మీకు? ఒక పాపుంది, చిన్నపిల్ల. ఇప్పుడెక్కడుంది నీ భార్య? తను ఫోన్లో ఏదో పని చేసుకుంటుంది. ఫోన్లో పని చెయ్యడం ఏమిటి? ఇప్పుడంతా అంతే అవ్వా, అన్ని పనులు స్మార్ట్గా చేస్తుంటారు. పద్మా, పద్మా, ఇలా రా. అవసరం లేదులే, నేనే వెళ్ళి చూస్తాను అంటూ శారదమ్మ ఇంట్లోకెళ్ళింది. రంగా ఇక తన పనేదో తను చూసుకుంటున్నాడు. శారదమ్మ వెళ్లి చూసేసరికి పద్మ తన స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూస్తుంది. పక్కనే పాప లేదు, కాస్త దూరంలో ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ పాపని చూడగానే శారదమ్మ అక్కడికెళ్ళి పాపను తీసుకుంది. అరెరెరే, నా బుజ్జులో, నా చిన్నులు, బంగారు తల్లి, ఏడుస్తున్నావమ్మా? అమ్మ నీకు పాలు పట్టలేదా తల్లి? ఇదిగో అమ్మాయి, అమ్మాయి పద్మ, నిన్నే పిలిచేది. శారదమ్మ పిలుస్తున్నా పద్మ మాత్రం పట్టించుకోకుండా ఫోన్లో రీల్స్ చూస్తుంది. ఇక శారదమ్మ కోపం తెచ్చుకుని, చీచి, మాయదారి లోకం, మాయదారి లోకం. ఈ దరిద్రపు ఫోన్లొచ్చి అందర్నీ పాడు చేసేశాయి. అమ్మాయి పద్మ, నిన్నేనే మహాతల్లి. అలా పద్మని చేతులతో తట్టగానే పద్మ టక్కున పక్కకి చూసింది. అక్కడున్న శారదమ్మని చూసి షాక్ అయింది. ఏ, ఎవరు నువ్వు? సరాసరి నా గదిలోకి వచ్చేసావు? నిన్నెవరు రానిచ్చారు? మాట్లాడుతుంటే అలా చూస్తున్నావేంటి? నీకు మాటలు రావా? నిన్నేనే ముసల్దానా, నా పాపనెత్తుకున్నావేంటి? కొంపదీసి నువ్వు పిల్లల్నెత్తుకెళ్ళిపోయేదానివా? ఛీ, ఆపవే. నిన్ను చూస్తుంటే నన్ను పోలీసులకు పట్టించేదానిలా ఉన్నవే. నీ మొహం మండ. నేను నీ చుట్టాన్ని. నీకు తెలీదులే, నీ అత్తకి తెలుసు. నేను మా అత్తనే చూడలేదు. మాకు పెళ్ళై 1.5 ఏడాది అవుతుందంతే. అయ్యో, మీ అత్తని చూడని లేదే? ఆ కాంతం ఉండుంటే ఈ పాటికి నీ బిడ్డను ఆడిస్తూ ఉండేది. అయినా అత్తలేనిల్లు చీకటితో సమానం. ఏంటేంటి? అత్తలేనిల్లు చాలా బాగుంటుంది తెలుసా? నేను కూడా మా ఆయన్ని అలాగే చూసుకుని పెళ్లి చేసుకున్నాను. అత్తలతో వేగలేక చాలా మంది పుట్టింటికెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఆ కర్మ నాకు వద్దనుకున్నాను. అత్తలేని ఇంటికి చేరి ఇప్పుడు సుఖంగా ఉన్నాను. ఏవిటో ఈ కాలం. మీలాంటి కొత్త తరం కోడళ్లకు ఏది అర్థం కావట్లేదు. మీరేం కోల్పోతున్నారో మీకు తెలుస్తుందా? అలా శారదమ్మ మాట్లాడుతుంటే అక్కడికి రంగా వస్తాడు. పద్మని చూసి, ఏ పద్మా, నేను వ్యాయామం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు పాపని పక్కింట్లో ఇచ్చేసేయ్. అలాగే
రాత్రి నేను ఇంటికి రావటం ఆలస్యం అవుతుంది. చిన్న పని చూసుకొని వచ్చేస్తాను. నువ్వు పాపని నిద్రపుచ్చేయి అలాగే. అంటూ రంగా అక్కడి నుండి హుషారుగా వెళ్తాడు. రంగా వెళ్ళిన తరువాత శారదమ్మ వంక చూసి, మీరుంటారా లేక వెళ్ళిపోతారా? ఇందాకేదో చెప్తున్నారు. అదేనమ్మా, పాత తరం కోడళ్ళు మీలాగా ఉండేవాళ్లు కాదు. మీరంతా కొత్త తరం కోడళ్ళు కదా. మీకు అమ్మలోని గొప్పతనం తెలీదు. తల్లి బిడ్డల మధ్య ఉన్న మాధుర్యం గుర్తించలేకపోతున్నారు మీరు. 10 నెలలు మోసి బిడ్డని కనటం కూడా ఇప్పుడు కష్టంగా మారుతుంది. ఇప్పుడున్న ఉరుకుల పరుకుల జీవితంలో ఇలా బ్రతకడమే మంచిది. పాపా, ఇలారా. ఇదిగో అమ్మ నీకు బుడ్డిపాలిస్తుంది, తాగుదూరా నాన్నా. ఏంటమ్మా, చిన్నపిల్లకు బుడ్డి పాలిస్తున్నావా? అలా చేయటం తప్పు కదా. కన్నబిడ్డని పట్టించుకోకుండా అలా ఫోన్ చూడ్డమేంటో, అసలు నీ బట్టలేంటో, నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. మీ ఆయనేమో మిమ్మల్ని వదిలేసి వ్యాయామం చేయడానికి వెళ్ళిపోయాడు. ఇలా తండ్రో వైపు తల్లో వైపు వెళ్ళిపోతే ఆ చిట్టి మనసు బాధపడదా తల్లి? ఇదిగో పెద్దావిడా, మీరిలా మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. ఇందకటి నుండి చూస్తున్నాను, పాత తరం కోడళ్ళు కొత్త తరం కోడళ్ళు అంటున్నారు. అసలు ఆ రోజుల్లో ఎలా ఉన్నారు? అందరి విషయం వద్దు, మీ విషయమే చెప్పండి. మీరెలా ఉండేవారు? అలా పద్మ కోపంగా శారదమ్మను అడగడంతో శారదమ్మ గతంలోకి వెళ్ళింది. అప్పుడు శారదమ్మ తన చిన్నారి బిడ్డని తీసుకుని లాలిస్తుంది. పక్కనే తన తోడికోడలు వసంత ఉంది. అరే నాన్నలు, కన్నులు, నా చిట్టి తండ్రి, నా కన్నయ్యా, ఈ అమ్మను చూడురా. ఇదిగో వసంత, వీడికచ్చం నా పోలికలే. అవునక్క, ఆ ముక్కు చూడు, అచ్చం నీలాగే ఉంది. వీడు పెద్దయ్యాక అల్లరి చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడే, అలా చెయ్యాలి కూడా. పిల్లలు అల్లరి చేయకపోతే అది ఇల్లే కాదు. అక్క, తొందరగా వీడికి స్నానం చేయించాలి. ఉదయాన్నే వేడి నీళ్లతో స్నానం చేయించి అలా ఎండ తగిలేలా ఉంచితే ఆరోగ్యానికి మంచిది కదా. స్నానానికి ఏర్పాట్లు చేసేశాను, పద స్నానం చేయిద్దాం నా బుజ్జోడికి అంటూ శారదమ్మ వసంతలు కాళ్లపై బిడ్డను పడుకోబెట్టి స్నానం చేయిస్తారు. ఆ సమయంలో పిల్లాడు ఏడుస్తాడు. నాన్నా, అలా ఏడవకురా, బంగారు కొండ కదా, నా చిట్టి తండ్రి, ఏడవకమ్మా. ఇదిగో వసంత, నువ్వెళ్ళి గడపకు పసుపు రాయి, అలాగే ఇల్లంతా సాంబ్రాణి పొగ పట్టించు. అక్క, పొద్దున్నే నేను పేడ తెచ్చి కల్లాపి చల్లడమే కాదు, గడపకి పసుపు కూడా రాసేశాను. ఆ సమయంలోనే ఇల్లంతా సాంబ్రాణి పొగ పట్టించాను. పశువుల్ని పాకలో కట్టేసొచ్చాను. నువ్వేం కంగారు పడకు. అరే కన్నా, నీ చిన్నమ్మ పనులన్నీ చేసేసిందంట. ఇక నీతో ఆడుకుంటుంది. ఇదిగో తీసుకో వసంత, తీసుకో. అలా శారదమ్మ తన బిడ్డని వసంతకిస్తుంది. ఇంతలో శారదమ్మనెవరో తడుతున్నట్టు అలికిడి వినిపించింది. కలలో నుండి తేరుకొని చూస్తే శారదమ్మ ఎదురుగా మోడ్రన్ బట్టలు వేసుకున్న పద్మ కనిపిస్తుంది. ఇదిగో పెద్దవిడా, నువ్వు చెప్పినవన్నీ బావున్నాయి గాని అవతల నాకు సమయం అవుతుంది. నేను వెళ్ళాలి. నువ్వు ఇక్కడి నుండి వెళ్తే నేను నా పని చూసుకుంటాను. చూడమ్మా, బిడ్డకి తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం. ఇలా బుడ్డి పాలివ్వటం వల్ల వాళ్ళకు అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇకపోతే నువ్వు ఇప్పుడు ఒక బిడ్డకు తల్లివయ్యావు. ఇకనైనా నీ కట్టుబొట్టు మారాలి. ఇలా పలుచని బట్టలు, చినిగిన బట్టలు వేసుకోకూడదు. పాతతరం కోడళ్ళైతే చీరలు కట్టుకొని చక్కగా ఉండేవారు. నీ సోది వినడానికి నేను ఖాళీగా లేను. ఇక బయలుదేరవమ్మా, బయలుదేరు. మా అత్తకి తెలిసిన మనిషివని ఇందాకటి నుండి చూస్తున్నా. ఇంక బయలుదేరు. పద్మ అలా కోపంగా మాట్లాడుతుంటే శారదమ్మ సహించలేకపోయింది. ఏడుస్తున్న పాపని చూసి బాధపడుతూ, చూడమ్మా, బిడ్డని కనటం గొప్ప కాదు. ఆ బిడ్డని కంటికి రెప్పలా చూసుకోవాలి. అదే తల్లిగా నీ బాధ్యత. పాపం, నీ బిడ్డ కింద పడి ఏడుస్తున్నా నువ్వు పట్టించుకోకుండా ఆ మాయదారి ఫోన్ చూస్తున్నావు. అది చాలా తప్పు తల్లి. అందుకే చెప్పాను ఇప్పుడే పిల్లల్ని కనకూడదని. నా మాట అస్సలు వినలేదు. ఇప్పుడు నీలాంటి అడ్డమైన వాళ్లతో ఇలా అనిపించుకోవాల్సి వస్తుంది. ఇదిగో మహాతల్లి, ఇక బయలుదేరమ్మా, చెప్పింది చాలు అంటూ శారదమ్మని అసహించుకుంది పద్మ. ఇక శారదమ్మ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం వరకు ఊరంతా తిరిగి అందర్నీ కలిసి తన ఊరికి బయలుదేరింది శారదమ్మ. అలా వెళ్తుండగా ఎందుకో ఆఖరిసారి కాంతమ్మ మనవరాల్ని చూడాలనిపించి
పద్మ ఇంటికి వెళ్ళింది. అప్పుడే హోటల్ నుండి తెప్పించుకున్న రకరకాల వంటల్ని తింటూ ఉంది పద్మ. కాస్త దూరంలో పద్మ పాప స్విమ్మింగ్ పూల్లో పడబోతూ ఉంటుంది. అది చూసి శారదమ్మ పరుగున వెళ్లి పాపని కాపాడింది. అరే, నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్నప్పుడే వెళ్ళమన్నానుగా. శారదమ్మకి కోపమొచ్చి పద్మ చెంప పగలగొట్టింది. ఆ దెబ్బతో పద్మ మౌనంగా ఊరుకుంది. నోరు ముయ్యవే, బిడ్డను పట్టించుకొని నువ్వు ఒక తల్లివేనా? బిడ్డల్ని చూసుకోవటం రానప్పుడు కనడం ఎందుకు? కొంచెం అయ్యుంటే నీళ్లలో పడి చచ్చిపోయేదా బిడ్డ. ఎప్పుడు చూసినా ఆ ఫోన్లు నొక్కడం, ఇలా తినడం తప్ప ఏం వచ్చు నీకు? రంగా, రంగా, తొందరగా రా, ఇక్కడొక ముసల్దొచ్చి నన్ను చంపేస్తుంది. అరే మీరా, ఏం చేస్తున్నారు మీరు? నా భార్యపై చేయి చేసుకున్నారా? చెయ్యి చేసుకోవడం కాదు, చంపేయాలి నీ భార్యని. కొంచెం ఉంటే నీ బిడ్డ నీళ్లలో పడి చచ్చిపోయేది. నేను సమయానికి వచ్చాను కాబట్టి కాపాడగలిగాను. మీ అమ్మ గురించి ఏనాడైనా నీ భార్యకు చెప్పావా నువ్వు? లేదండి, చెప్పలేదు. అప్పుడప్పుడు మీ అమ్మ గురించి చెప్తుండు. ఆ రోజుల్లో కోడళ్ళంటే ఎంత వినయంగా, ఎంత విధేయతతో ఉండేవాళ్ళో తెలుసా? ఇప్పట్లా కాదు. ఇంటిని చూసుకోవాలి, బిడ్డలకి ఏం కావాలో చూసుకోవాలి, అలాగే భర్తని చూసుకోవాలి. అన్నీ కోడళ్లే చేసేవారు. కానీ ఇప్పుడు మీ బిడ్డను చూసుకోవడానికి ఒకరు, మీకు వంట చేయడానికి ఒకరు, మీ బట్టలు ఉతకడానికి ఇంకొకరు. ఇలా సుఖానికి అలవాటు పడిపోయారు ఈ తరం కోడళ్ళు. అలా శారదమ్మ చెప్తుంటే రంగా పద్మలు శ్రద్ధగా వింటారు. పద్మ అయితే కోపంగా చూస్తుంది. ఇక రంగా, అమ్మా, నా బిడ్డను కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. మీకేం కావాలో చెప్పండి, డబ్బు కావాలంటే ఇస్తాను. డబ్బులతో కొనలేనిది ఒకటి ఉంటుంది, అదే ప్రేమ. అలాంటి ప్రేమ నా దగ్గర చాలా ఉంది. మీకు దమ్ముంటే మీ బిడ్డలకు ఆ ప్రేమ పంచండి. అప్పుడే మీరు గొప్ప తల్లిదండ్రులవుతారు. ఇకపోతే నువ్వు తల్లిగా ఓడిపోతే ఇక జీవితంలో కూడా ఓడిపోయినట్టే లెక్క. నీ బిడ్డని దగ్గరికి తీసుకో. ఇకనైనా నీ ప్రేమని ఆ చిట్టి తల్లికి పంచు. పిల్లలు దేవునితో సమానం అంటారు కదా, వాళ్ళని చూసుకోవటం గొప్ప వరం. అలా శారదమ్మ మంచి మాటలు చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. శాంతమ్మ అలా వెళ్ళగానే ఆమెని చూస్తూ పద్మ తన బిడ్డను తీసుకుని కంటతడి పెడుతూ ముద్దాడుతుంది. తను చేసిన తప్పు తెలుసుకొని తర్వాత తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది.